ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ దీనికంటే ముందు ప్రీ బర్త్డే వ్లాగ్ చూసారు కదా, దాన్ని కూడా చాలా మంది కమెంట్స్ చేశారు. అండ్ శ్రీ బర్త్డే రోజు కూడా చాలా మంది విషెస్ చేశారు, బ్లెస్ చేశారు. రియల్గా థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ వ్లాగ్లో చెప్పినట్టుగా నాతో పాటు మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పాను. అసలు ఇట్లా కౌంట్లెస్ మెసేజ్ వచ్చాయన్నమాట. అసలు నేను ఇంకా మాటలు చెప్పలేను. ఇప్పుడిప్పుడు మెల్లిమెల్లిగా రిప్లైస్ అనేవి ఇస్తున్నాను అనమాట. సో ఇదైతే కంప్లీట్గా శ్రీ బర్త్డే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ ఇంకా కొంచెం ముందు రోజు లేట్ అయిపోయింది. సో మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాము. ఫస్ట్ లేవగానే ఇల్లంతా చక్కగా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకొని అండ్ శ్రీయుకి హాయిగా హెడ్ బాత్ చేయించేసి తనకి మంగళారతి ఇచ్చేసి సో కొంచెం లైట్గా తనకి ఇంట్లో అనిల్కి అండ్ శ్రీయుకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి సో డైరెక్ట్గా టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి వచ్చాక ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది అనుకోండి. అండ్ దట్టు సండే కాబట్టి రేపు జనాలు తక్కువనే ఉన్నారు. సో ఇది ఇంటి దగ్గరే అనమాట. మన ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వచ్చినాము. అండ్ శ్రీయు నేను రావడం ఫస్ట్ టైం ఈ టెంపుల్కి కలిసి రావడము. శ్రీయు మా అక్క వాళ్ళు వచ్చినప్పుడల్లా మా అక్క తీసుకెళ్తుంటారు అనమాట టెంపుల్కి. నేను సపరేట్గా వెళ్తాను తను స్కూల్ వెళ్ళిపోయాక. నేను ఇద్దరం రావడం అనేది ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అనేసి అది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటాయి, ఈ దేవుడు ఉంటాడు, ఈ దేవుడు ఉంటాడు అని. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను లాస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చినప్పుడైతే ఆ రోజైతే సంథింగ్ స్పెషల్ ఉండే. నేను వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకొని వద్దాం అనుకున్న దాన్ని ఆల్మోస్ట్ ఒక 1.5 hours అక్కడే ఉండిపోయినా. అండ్ ఆ రోజు సాటర్డే వెళ్ళినా. సో సాటర్డే రోజు ఏంటంటే హనుమాన్ చాలీసా చదివిపిస్తారనమాట. ఇక్కడ హనుమాన్ గుడి లోపల హనుమాన్ కూడా ఉంటారనమాట. సో అట్లా నాకు ఇంకా అసలే మనం హనుమాన్ భక్తురాలు నేను. నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రతిసారి వెళ్దామని అనుకుంటా, కుదరట్లేదు. బట్ ఇంకా ఇట్లాంటి స్పెషల్ డేస్లోనైతే ఖచ్చితంగా ఫస్ట్ దేవుడు, దాని తర్వాతనే పార్టీ ఏదేమైనా సరే. సో అట్లా మొత్తానికైతే నేను శ్రీయు వచ్చినాం అనమాట. యాక్చువల్గా శ్రీయు డ్రెస్ వేరే ఉండే బట్ అది ఆ టైంకి రాలేదన్నమాట. సో అట్లా మళ్ళీ ఇంకా నార్మల్ డ్రెస్లోనే టెంపుల్కి వచ్చినాం. అండ్ అత్తయ్య మామయ్య కూడా వస్తున్నారు అనమాట. మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి 11:30 అయిపోయింది. సో లంచ్ ఇంట్లో ఏం ప్లాన్ చేయలేదు, కొంచెం బయట నుంచి తెప్పిద్దాము అనేసి అనుకున్నాను. ఎందుకు అని అంటే లాస్ట్ ఒక 1 month బ్యాక్ నుంచి అనుకుంటున్నాను అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఈ బిర్యానీ తినిపిద్దాము అనేసి. సో ఫైనల్లీ ఇంకా అనుకోకుండా యాక్చువల్గా వంట చేద్దాంలే అనుకున్నాను. ఇక అట్లా లేట్ అవడంతో కూడా ఇంకా నాకు కూడా అస్సలు ఓపికలేదు. దట్టు మళ్ళీ ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది కాబట్టి ఇంకా అప్పటికి కొంచెం ఎనర్జీ కావాలి కదా మనకి. సో అట్లా వంట చేయలేదు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. ఫైనల్ అత్తయ్య మామయ్య కూడా కరెక్ట్ లంచ్ టైంకి వచ్చేసి వాళ్ళు వచ్చే ముందే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా జర్నీ చేసి వస్తారు కదా. సో కొంచెం తినేసి అట్లీస్ట్ రెస్ట్ తీసుకోవచ్చు అనేసి. అండ్ అత్తయ్య మా ఇంటికి రావడం అంటే ఈ కొత్త ఇంటికి రావడం ఫస్ట్ టైం. అప్పుడు ఇంకా తనకి సర్జరీస్ అయ్యి అట్లా ఇట్లా లేట్ అయిపోయింది, రాలేదనమాట. మామయ్య చాలాసార్లు వచ్చిరలే కానీ. సో అందుకే అత్తయ్య చూస్తున్నారు అనమాట ఇల్లు. అండ్ మా కిచెన్ చాలా స్పేస్ ఉంటుంది కదా, బాగా నచ్చింది. అబ్బాయి ఇంత స్పేస్ ఉంది ఏంది అనేసి. అది ఇది సేమే ఉంటుండే, కిచెన్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. చాలా మంది హోమ్ టూర్ అడుగుతున్నారు. అసలు ఇంకా ప్రాపర్గా ఏమీ సెట్ చేయలేదండి. చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అట్లా మనీ సేవ్ చేసుకొని తీసుకొద్దాం అనే ప్లాన్లో ఉన్నానమాట. అన్నీ ఒకటేసారి ఎందుకు మనం హెవీ బర్డెన్ని వేసుకోవద్దు అసలు అట్లా అనేసి. ఫైనల్లీ మేము అనుకున్న బిర్యానీ అయితే వాళ్ళకి టేస్ట్ చేయించినాము. లాస్ట్ టైం నేను అనిల్ అనుకోకుండా ఆర్డర్ చేసి ఉండే అనమాట. చాలా బాగా నచ్చింది. మేము అప్పుడు అనుకున్నాం మా అత్తయ్య వాళ్ళు బాగా స్పైసీగా తింటారు. సో అబ్బా వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది చేపిద్దాం అనేసి మన వినాయక చవితికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పుండే, మీరు ఈసారి వచ్చినప్పుడు ఒక టేస్ట్ చేపిద్దాం అనేసి. ఫైనల్లీ బాగా నచ్చింది.
అంటే పెద్ద వెరైటీస్ కాకపోయినా అంటే వాళ్ళు ఎప్పుడూ ఇట్లా బయటకు వెళ్ళి రెస్టారెంట్లలోకి తినడము అండ్ ఇంట్లో కూడా ఏమైనా స్పెషల్గా తినడము చేసుకొని అట్లాంటివి ఏం చేయరు కదా. సో వాళ్ళకు ఇది స్పెషల్ అన్నమాట. అండ్ మాకు కూడా స్పెషల్, ఎందుకంటే మేము కూడా పెద్దగా అదే చేయం కదా. అండ్ బగారా చికెన్ కర్రీ అండ్ చిట్టి రొయ్యల కర్రీ. సో అట్లా మొత్తానికి అయితే అందరం కలిసి లంచ్ చేస్తున్నాము. సో నేను ఏంటంటే కొంచెం లంచ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 hour 2 hours అట్లా శ్రీవుని పడుకోబెడదాము, తనకి కొంచెం స్లీప్ ఉండాలి కదా, మేబీ నైట్ ఏమైనా లేట్ అవుతుంది కావచ్చు అట్లా అని అనుకుంటున్నాను. దట్టు వాళ్ళు కూడా ట్రావెల్ చేసి వచ్చారు కదా, యాక్చువల్గా ముందు రోజు రామంటే ఇంకా వాళ్ళకి కుదరలేదు అనమాట రావడం అనేది, అంటే ఈజీ అవుతుంది కదా అనేసి అని అనుకున్నాము. సో ఫైనల్లీ అట్లా లంచ్ చేసేసి అందరం కలిసి 1 hour మంచిగానే పడుకున్నాం అనమాట. అంటే మేము పడుకోలేదు, శ్రీని పడుకోబెట్టిన, అత్తయ్య వాళ్ళు కొంచెం అట్లా రెస్ట్ తీసుకున్నారు. ఇక మనం అంతే ఆన్ టైం ఆగమాగం అన్నట్టు యాక్చువల్లీ 5 వరకే స్టార్ట్ అవుదామని అనుకున్నాం ఇంట్లో నుంచి. బట్ మేము ఇక్కడ ఆల్రెడీ సర్దేసరికి 5:30 అయింది. సో అట్లా బాగా అన్ని చదివినా. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అవన్నిటి గురించి నేను ముందు వ్లాగ్లో కూడా పెట్టిన. సో వాటన్నిటి లింక్స్ కావాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లేదు అంటే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అక్కడనైతే డైరెక్ట్ ట్యాగ్ చేస్తాను కాబట్టి మీరు ఈజీగా వాళ్ళ పేజ్ని చెక్ చేయవచ్చు అనమాట. రియల్గా నేనైతే ఫుల్ హ్యాపీ రిటర్న్ గిఫ్ట్స్లో. కానీ శ్రీయు అవుట్ఫిట్, మెయిన్గా శ్రీయు అవుట్ఫిట్ మన బర్త్డే రోజు నేను రీల్స్ పోస్ట్ చేసిన రోజు చాలా మంది అడిగారు. అసలు ఎట్లా అంటే మా అత్తయ్య కూడా బాగా నచ్చి అసలు పండగలకి అంటే అది కంఫర్ట్గా ఫీల్ అయింది. మామూలుగా పిల్లలు ఇది గుచ్చుకుంటుంది అది గుచ్చుకుంటుంది అని పెద్ద అడ్జేస్తారు కదా, బట్ తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా అత్తయ్య కూడా నెక్స్ట్ పండగ కూడా ఇట్లనే గుట్టించారా ఎంత మంచిగా ఉంది అని అన్నా అనమాట. అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ సింధుకి వచ్చారు అనేసి ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడు తన దగ్గరే శ్రీ అవుట్ఫిట్స్ అన్ని తన దగ్గరే చేపిస్తానమాట. చాలా బాగా కంఫర్టబుల్గా నేను ఎట్లా చెప్పినో అట్లనే స్టిచ్ చేస్తుంది. ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసినాం మేము. ఫైనల్లీ కిచెన్కి వచ్చేసినాము. ఎల్బీనగర్లో ఉండేది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో శ్రీయాన్స్ సెలబ్రేషన్స్ రండి చూపిస్తాను. ఆల్రెడీ మేము వచ్చేసినాము, ఫ్రెండ్స్ అందరు వస్తున్నాం అనమాట. ఇందులో ఫస్ట్ టైం చేస్తున్నాము శ్రీయాన్సి బర్త్డే ఇట్లా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు ఫుల్ ఫిష్ ఫుల్ రాదు, ఖచ్చితంగా ఇంటి వరకు చూడండి. అందరూ తెలిసి ఉంటుంది, మా మామ ఇప్పుడే కిందికి పోయారు. వస్తున్నాడు అందరు. మొదలు కాలేజీ కేక్ యాక్చువల్ కలర్ ఇది కాదు, ఇంతకంటే కొంచెం డల్గా ఉంటుండే కలర్, కొంచెం లైట్ చేసి చేపించిన అనమాట. పింక్ కలర్ పార్టీలో చేపించిన. శ్రీయాన్స్ 6 years old. సుక్కలు చూపించింది నాకు అక్క.
అయ్యో చెయ్యండి, ఇటు తిరిగి చేయండి శ్రీయు. అవి డమ్ అంటారు, అన్ని డమ్ అంటారు. హ్యాపీ బర్త్డే. ఇంకా నాని పెట్టాలి, ఫేస్ పోతుంది మొత్తం పోతుంది. అక్క 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 చూడు కెమెరా చూడట్లే Come here, Sana. What's up?
Good. Select it. పట్టుకో What do you want? What do you want? What do you want? SI NSI మంచిగా వచ్చింది శ్రీయాన్సి బర్త్డే హాలిడేస్ స్టార్ట్ కాగానే ఏమున్నారు ఎట్లా తీయబుద్ది అని చెప్పుదని మేము పార్టీ లాగా చేసుకోవడం అనేది ఇది ఫస్ట్ టైం. శ్రీ బర్త్డే అనే కాదు, అసలు అనిమైండ్ నా లైఫ్లో కూడా ఇట్లా పార్టీ టీమ్ లాగా చేసుకోవడం అనేది ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో. నేను యాక్చువల్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయినాక తన వచ్చే ఫస్ట్ శ్రీ బర్త్డేకి చేద్దాం అనుకున్నా, బట్ ఇక అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నా, బట్ అప్పటికి ఇంకా మా సిచ్యువేషన్ సెట్ కాలేదు. సో ఈసారి అయితే ఏదేమైనా సరే ఫ్యామిలీ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలని డిసైడ్ అయిపోయాను అనమాట. బట్ అది యాక్చువల్లీ ఇంట్లోనే అని అనుకున్నాము. ఇది ఏంటంటే జస్ట్ 1-2 months ముందు ఈ ఐడియా వచ్చిందనమాట. మెయిన్గా ఏంటంటే శ్రీయు కోసం బాగా ఆలోచిస్తాను. తను ఫస్ట్ బర్త్డేని మేము సెలబ్రేట్ చేసామంటే తర్వాత ఏ బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసలేదు. జస్ట్ ఇంట్లో నార్మల్ కేక్ కటింగ్, పూజ, గుడి ఇంతవరకే అయింది. ఇందులో ఇంకొకసారి ఏంటంటే ఇది సండే వచ్చింది. సో అట్లా 1 month నుంచి ప్లాన్ చేస్తున్నా దీని గురించి, అవుట్ఫిట్ కానీ అండ్ ఈ డెకరేషన్ కానీ లొకేషన్ కానీ అండ్ ఏంటి రిటర్న్ గిఫ్ట్స్ గురించి కానీ అసలు అటు నా పనులు చూసుకుంటా, ఇటు స్కూలు, ఎగ్జామ్స్, వీటన్నిటి మధ్యలో ఈ 1 month. అందుకే నేను లాస్ట్ వ్లాగ్స్లలో కూడా చాలా చెప్పున్నా అసలు కంటిన్యూగా నాకు వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో మేనేజ్ చేయాలి, బయటికి వెళ్ళాలి, నావి చూసుకోవాలి, ఛానల్ కానీ అక్కడ మన బిజినెస్ కానీ, అటు ముకుంద అండ్ స్కూలు, తనకి ట్యూషన్ ఏం లేదు. చాలా మంది అడుగుతున్నారు ట్యూషన్ ఇప్పిస్తున్నాను, ట్యూషన్ ఏం లేదు. తనని మొత్తం కంప్లీట్గా నేనే హోంవర్క్ కానీ అన్ని, ఇవన్నిటి మధ్యలో ఇవన్నీ అసలు కొన్ని అయితే అసలు మర్చిపోయినా, కొన్ని మిస్ అయినాయి కూడా. బట్ ఇట్స్ ఓకే. లాస్ట్కి అయితే నేను అనుకున్నట్టుగా హ్యాపీగా ఎండ్ అవ్వాలి అని అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ ఫ్యామిలీ ఉంటే తను ఎంజాయ్ చేయాలి, అంటే పిల్లలు ఉండాలి. ఇప్పుడు మా ఫ్యామిలీ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడైతే అద్భుత పాప అంటే మా కోడలి పాప ఒకటే ఉంటుంది. సో ఇంకా పిల్లలు ఎక్స్ట్రా ఉండాలి కదా అట్లా అనేసి, సో ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేస్తే ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా బాగుంటారు. అండ్ ఒక్కటేసారి ఇట్లా గెట్ టుగెదర్ అందరు కలుసుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఎప్పుడు నేను డైరెక్ట్గా చెప్పడమో లేకపోతే వాళ్ళు నా వీడియోస్లలో చూడడమే తప్పించి ఇట్లా డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది లేదు. సో అట్లా అది కూడా ఉంటుంది కదా అనేసి. యాక్చువల్గా అత్తయ్య మామయ్య వాళ్ళు అంటే మేము ఫస్ట్లో కౌంట్ చేసుకున్నప్పుడు ఓన్లీ 10-12 members మాత్రమే ఈ హాల్కి ఉంటుందన్నమాట. బట్ మేము కౌంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 15 members అయ్యారు. సో ఓన్లీ మా ఆడపడుచు వాళ్ళు ఎందుకంటే అద్దుతు పాప కోడలి పాప ఉంటుంది కాబట్టి, సో మేము అండ్ ఇక్కడ శిల్ప వాళ్ళు కానీ స్వాతి అండ్ సిద్ధు వీళ్ళు అనుకున్నాము. బట్ మళ్ళీ ఎందుకు ఇంకా వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా. సో అండ్ రాక కూడా అసలు రాలేదు. అండ్ శ్రీ బర్త్డే రోజు కూడా ఉంటే మంచిగా ఉంటుంది కానీ, సో అట్లా జస్ట్ 1 day 2 days బిఫోర్ యాడ్ అయ్యారు అనమాట అట్లా. సో ఫైనల్లీ అయితే ఇలా తన శ్రీ 6th birthday ఇట్లా చేసిన మంచిగా. యాక్చువల్లీ ఇంకా లిస్ట్ ఉంది పిలవడానికి, బట్ ఏంటంటే లిమిటెడ్ పర్సన్స్ అనేసరికి అట్లా అయిపోయింది. అండ్ ఇంట్లో చేసినా కూడా
ఏమో ఈ పార్టీ లుక్ అయితే రాదు, శ్రీ అయితే బాగా ఎంజాయ్ చేయలేదు అని ఏమో అనుకున్నా నేను. సో ఇంట్లో చేసినా కూడా నేను ఒక్కదాన్ని అదంతా హ్యాండిల్ చేయాలి. అండ్ లక్కీగా తమ్ముడు ఉన్నాడు, అదే మా మరిది, చిన్న మరిది అని అంటే లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పిన కదా. సో తమ్ముడు ఉండడం వల్ల కూడా నాకు బాగా హెల్ప్ అయింది ఫుడ్ విషయంలో కానీ. అండ్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట. సో అందరికీ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి ఏమేమి ఫుడ్ ఇవ్వాలి అనేది సో చూసుకున్నాడు అనమాట తమ్ముడే, లేకపోతే నాకు ఒక్కదానికి కష్టం అయిపోయేది. సో ఇంట్లో అయినా కూడా నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయాలని అంత నాతో కాదు. ఇక్కడైతే అట్లీస్ట్ అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళు చేసేస్తారు కదా, ఇంట్లో అయితే మనమే అరేంజ్ చేయాలి, మనమే డెకరేట్ చేసుకోవాలి. సో అట్లా ఉంటుంది అనేసి సో అయినా ఇట్లా మాట్లాడినా అనమాట. కాదు ఒకరినొకరు పెట్టుకోండి. బాగుంది ఆలోచన. कैफे में जाके कॉफी नहीं पी सकता मैं, कॉफी नहीं कर सकते, खाना ठंडा खाते हैं, बच्चा कभी नहीं कर सकता है. जब भी मुझे प्रेशर पड़ता है हमेशा मेरे को जोर होता है. फायदे हो गए मेरे को यार. పిల్లలు తీసుకోవడం మూడలో శిల్ప వాళ్ళకి కొంచెం వర్క్ ఉందంటే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ ఫుడ్ ఇవంతా ఇంక అందరికీ సర్వ్ చేసేసి లాస్ట్లో ఫైనల్లో మేము ముగ్గురం తిన్నాం అనమాట. అండ్ ఇప్పుడేమో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నా. చాలా మంది నేను లాస్ట్ వ్లాగ్లో కూడా పెట్టాను, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అక్కడ డైరెక్ట్ లింక్స్ ఇస్తాను. నేను మామూలుగా చిన్న వాళ్ళకనే కాదు పెద్దవాళ్ళకి ఏది గిఫ్ట్ ఇచ్చినా కూడా యూస్ఫుల్ గిఫ్ట్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అది యూజ్ చేస్తూ ఉండాలి. ఏదో అట్లా గిఫ్ట్ ఇస్తే అక్కడ పక్కన పెట్టేసామా అట్లా ఏదో షోకేస్ లాగా అట్లా ఫస్ట్ నుంచి ఎందుకు నా మైండ్ సెట్ అట్లనే ఉంటుంది అనమాట. సో అట్లా చాలా ఆలోచించి ఇవి తీసుకున్నా. మనకి ఏవి కావాలంటే వాళ్ళు అట్లా సెట్స్ కస్టమైజేషన్ చేసిస్తారు. యాక్చువల్గా గిఫ్ట్ ప్యాక్ కూడా వాళ్ళే ఇస్తుండే, బట్ నాది ఇంకా హడావిడి బ్యాచ్ కదా. సో అట్లా లాస్ట్ మినిట్లో నేను ఇవ్వడం 1 month ముందే చెప్పాను, బట్ మధ్యలో గుర్తులేక నేను ఫాలో అప్ అవ్వలేదు. సో అట్లా మిస్ అయిపోయింది. నార్మల్గా అవి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దట్ ఇవి ఎగ్జామ్ ప్యాడ్స్ కాబట్టి కొంచెం బిగ్ సైజ్వి కావాలి కదా. సో అట్లా వాళ్ళకి కస్టమైజేషన్ చేయడం లేట్ అయిపోయిందని సో నేను ఇట్లా గిఫ్ట్ కవర్స్ తీసుకొని ఉండే అందరూ ఓపెన్ చేసి ఇట్లా చూస్తున్నారు కదా, అదొక్కటి చాలన్నమాట. అంటే వాళ్ళ పిల్లలకి కావాల్సింది ఇవే మెయిన్. సో అట్లా ఆలోచించి తీసుకున్నా. యాక్చువల్గా ఇంకా పెన్సిల్ ప్యాకెట్స్ అవి ఇవి అనుకున్నా కానీ నాకు అసలు కుదరలేదు అనమాట. బయటకు వెళ్ళి అంటే ఇట్లా బల్క్గా తీసుకోవాలి కదా అవి, అట్లా కుదరక కొన్నేమో వాళ్ళ నేమ్స్తోనే డైరెక్ట్ కస్టమైజేషన్, కొందరు నేమ్స్ తెలియనివి శ్రీ పేరు నేమ్తో చేసి ఇచ్చిన అనమాట. మంచిగా అనిపించింది. అండ్ చాలా మంది ఇంకొకటి ఏంటంటే బర్త్డే రోజు నా అవుట్ఫిట్ ఇది ఒక స్టోరీ ఏదో పెట్టినా అది చూసి చాలా మంది నా డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు మీరు అక్క అని చాలా మంది కమెంట్ చేసారు. నా డ్రెస్ ఎక్కడ తీసుకున్నానో చెప్తే మీరు షాక్ అవుతారు, చెప్తాను వీడియోలో. సో ఫైనల్లీ అట్లా మొత్తం కేక్ కటింగ్ అండ్ ఫుడ్ అవన్నీ అయినాయి. ఆల్మోస్ట్ 8:30 మేము 9:30 వరకు క్లోజ్ చేయాలనుకున్నాము. అనుకున్న టైంకి అయిపోయింది అనమాట. అండ్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసింది. మెయిన్గా కిడ్స్ని ఎక్కువ ఉండాలి అనేది చూసింది అందుకే అనమాట. ఎందుకు ఒకరో ఇద్దరు ఉంటే ఇంత ఎంజాయ్ చేయలేరు. సో కిడ్స్ అందరూ, ఎందుకంటే పిల్లల బర్త్డే కాబట్టి పిల్లలే ఉండాలి ఖచ్చితంగా. సో అట్లా అనమాట. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి నేను ఒక 4 years బ్యాక్ నా ఓన్గా కస్టమైజేషన్ చేయించుకున్న ఒక అదేంటి స్టిచ్చింగ్ మాస్టర్ దగ్గర ఆ అవుట్ఫిట్ 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా. అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు మంచిగా అనిపిస్తుంది. మీ అందరికి ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. డెకరేషన్ శ్రియాన్సీ కోసం యాక్చువల్ ఇది ఆల్మోస్ట్ 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాను అనమాట. హ్యాపీ ఎండ్ అవ్వాలి అని అనుకున్నా. సో ఫైనల్లీ ఇట్లా మంచిగా అనిపిస్తుంది నాకు. శ్రీ వాస్ సో హ్యాపీ. మంచిగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరి మధ్యలో చేసుకోవడము ఫస్ట్ టైం. యాక్చువల్గా ఫస్ట్ బర్త్డే చేసాము శ్రియాన్సీ అంటే మళ్ళీ ఇది 6th birthday ఇట్లా చేయడం అనేది. మేము వచ్చినప్పుడు ఎలా ఉండే మా అంతా ఇట్లా హంగామా మస్తు ఎంజాయ్ చేసారు. సో అట్లా శ్రియాన్సీ బర్త్డే 6th birthdayని ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. పిలిచిన వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో చేసుకుందాం అని అనుకున్నాం. శ్రీ అయితే ఫుల్ హ్యాపీ. సో మీ అందరికి ఎట్లా అనిపించిందో కమెంట్ చేసేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.